తెచ్చుకుందాం. హలో అందరికీ, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ లుక్అవుట్ విత్ హన్షి. కొన్నిసార్లు మనం కొన్ని వస్తువుల్ని ఎంత నెగ్లెక్ట్ చేస్తామంటే అసలు సరిగా పట్టించుకోము, క్లీన్ చేయము. ఏదో ఉన్నాయి కదా అంటే ఉన్నాయి అన్నట్టు ఉంటాయి. అంటిల్ అండ్ అన్లెస్ అవి అటెన్షన్ కోరుకునేంత వరకు. సో ఇలా నా షూ ర్యాక్స్ 2 ఏళ్ల నుంచి నేను ఏనాడు తుడిచింది లేదు, ఆర్గనైజ్ చేసింది లేదు. ఒక ఎలక దానిలో వచ్చి దానికి బొక్క పెట్టి చెత్త పెట్టే వరకు నాకు తెలియలేదన్నమాట. నా షూ ర్యాక్ని నేను ఆర్గనైజ్ చేసుకుని నీట్గా పెట్టుకోవాలి అని చెప్పి. ఎనీవే, ఎలా వచ్చిందో తెలియదు. 3 రోజుల నుంచి టక్ 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 అని ఓ సౌండ్ వస్తుంది. ఏంటా అని చూస్తే షూ ర్యాక్ ఇంత బొక్క పెట్టింది. తర్వాత చూసింది ఏంటంటే అక్కడ డ్రైన్ పైప్ ఉందన్నమాట. ఆ పైప్లోంచి వచ్చిందని చెప్పి. సో ఇప్పుడు ఆ పైపు క్లోజ్ చేసి మొత్తం అంతా క్లీన్ చేసి ఎలాగో ఈ పనులన్నీ చేస్తున్నాను కాబట్టి పాపం నా షూ ర్యాక్కి కూడా కొంచెం ఆర్గనైజింగ్ కావాల్సిందే అని అనిపించింది. సో ఐ జస్ట్ స్టార్టెడ్ దిస్ మార్నింగ్ విత్ దాట్ అనమాట. అండ్ ఆల్సో మండే లాంగ్ వీకెండ్ హాలిడే కాబట్టి సో ఈ పని అయిపోయిన సాటిస్ఫాక్షన్ కూడా నాకు ఉంటుంది అని చెప్పి స్టార్ట్ చేశాను. ఎనీవే, ఇది డీక్లటర్ చేసి ఆర్గనైజ్ చేస్తూ మీ అందరికీ నేను ఒకటి చెప్పాలి అనుకుంటున్నా. అదేంటి అని అంటే, ఒక మనిషిని అర్థం చేసుకోవడం చాలా కష్టం. ఇట్స్ ఎ వెరీ వెరీ డిఫికల్ట్ టాస్క్, యూనో. సో అలా అర్థం చేసుకునే వాళ్ళు చాలా తక్కువ ఉంటారు. అండ్ ఐఎమ్ లక్కీ, మీలో చాలామంది నన్ను చాలా బాగా అర్థం చేసుకుంటారు, కమెంట్స్ చేస్తారు, మోటివేట్ చేస్తారు. I think 90% of my subscribers are very genuine, very supportive and very very understanding, and I'm very very lucky and thankful to them all the time. But ఆ 10% పీపుల్ ఉంటారు కదా, వాళ్ళకి ఏంటో అర్థం కాదు. అది జెలసియా, లేకపోతే కోపమా, లేకపోతే ఇది చేస్తుంది నేను ఎందుకు చేయలేకపోతున్నాను అని ఒక బాధ, లేకపోతే వీళ్ళు ఎదిగిపోతున్నారు నేనెందుకు ఎదగట్లేదు అన్న ఒక డిఫరెంట్ కైండ్ ఆఫ్ మెంటాలిటీయా, అర్థమే కాదు. నేను మీకు ఇక్కడ స్క్రీన్ మీద ఒక స్క్రీన్ షాట్ పెడుతున్నాను చూడండి. కొంచెం లెంతీగా ఉంటుంది, పాజ్ చేసన్నా చూడొచ్చు. ఈవిడ పేరు రాధికా రెడ్డి. డీపీలో హనుమంతుడు ఉన్నాడు చూడండి, మరి ఆయన భక్తురాలో లేకపోతే నాకు తెలియదు, కానీ ఈవిడ నాకు ప్రైవసీ గురించి ఎక్స్ప్లెయిన్ చేసింది అనమాట. ఓకే, అసలు ఈ టాపిక్ ఏంటి అని అంటే, వెరీ రీసెంట్లీ ఒక ఇన్సిడెంట్ అయింది. ఒక షార్ట్లో మీ అందరితో షేర్ చేసుకున్నాను. ఒక సబ్స్క్రైబర్ మా ఇంటికి రావడం, నేను కొంచెం ఇన్కన్వీనియన్స్గా ఫీల్ అవ్వడం, ఇలా అవ్వకూడదు, అయి ఉండాల్సింది కాదు అని చెప్పి నేను అనుకోవడం. ఇదంతా మీలో చాలామంది 90% ఆఫ్ ద పీపుల్ యాక్సెప్టెడ్ దట్స్ ఎ రాంగ్ వే అని చెప్పి. ఆ మిగిలిన 10%లో ఈవిడ కూడా ఒకళ్ళు అనమాట. ఈవిడ ఎంత పోక్ చేసిందంటే నన్ను, షీ వాజ్ ఎక్స్ప్లెయినింగ్ మీ అబౌట్ ద ప్రైవసీ అనమాట. ఓకే, ఎక్స్ప్లెయిన్ చేశారు, నేను కూడా ఇన్ రిటర్న్ కమెంట్ చేశాను వాట్ ఈజ్ ఇట్ అని చెప్పి. ఆ రిప్లైని తీసుకోలేక డిలీట్ చేసేస్తారు కమెంట్స్. అండ్ ఇన్ రిటర్న్ దే బ్లేమ్ యూట్యూబర్స్ దట్ వీ డిలీట్ ద కమెంట్స్ అని చెప్పి. అందుకే నేను క్లియర్గా స్క్రీన్ షాట్ తీసి పెట్టుకున్నా, బికాజ్ నా రిప్లై తర్వాత ఈవిడ ఖచ్చితంగా ఈ కమెంట్ డిలీట్ చేస్తుంది అని. బికాజ్ ఐ కుడెంట్ ఫైండ్ ఇట్ ఎనీవేర్. నేను మళ్ళీ ఒక 3-4 ఫోన్స్ నుంచి చూసా ఈ కమెంట్ ఉందా అని చెప్పి, బట్ దెర్ ఈజ్ నో కమెంట్. బికాజ్ ఆఫ్ కోర్స్ పెట్టిన ఆవిడ డిలీట్ చేయాలి, లేకపోతే రిప్లై ఇచ్చిన నేను డిలీట్ చేయాలి. నేనైతే చేయలేదు. ఒకవేళ చేసేదాన్ని అయితే ఇక్కడ ఇంత ఓపెన్గా మాట్లాడను. నాకు ఒకటి అర్థం కాదు, కమెంట్ చేసేటప్పుడు ఉండే ధైర్యం కమెంట్ రిప్లై చదివిన తర్వాత ఎందుకు ఉండదు? అసలు ఎందుకు డిలీట్ చేస్తారు? అసలు ధైర్యం లేని వాళ్ళు కమెంట్స్ ఎందుకు పాస్ ఆన్ చేస్తారు? ఫస్ట్ ఆఫ్ ఆల్ ఓకే, నాకు ఆ కమెంట్ ఇక్కడ చదవాలని ఉంది, బికాజ్ మీలో చాలామంది చదువు ఉండొచ్చు, చదువు ఉండకపోవచ్చు, బట్ నేనైతే రిపీట్ చేస్తే అందరూ వింటారు కాబట్టి. కమెంట్ ఏంటి అంటే, హాయ్, ప్రైవసీ అని ఒక వర్డ్ యూజ్ చేశారు మీరు, సో లెట్ మీ టాక్ అబౌట్ ఇట్. మీరు థాయిలాండ్ ట్రిప్లో ప్రైవేట్గా ఉంటే, ఐ మీన్ షార్ట్స్ ఎక్స్పోజింగ్, లైక్ ఇంకా మీ హస్బెండ్ని కిస్ చేస్తూ పిక్స్ ఇలాంటివి పబ్లిక్ ప్లాట్ఫామ్లో పెట్టినప్పుడు లేని ప్రైవసీ, ఇప్పుడు పాపం మీకోసం వాళ్ళ పనులు మానుకొని అది డే టైంలో వస్తే మీకు భయం వచ్చిందా? దేనికి భయపడాలో దేనికి భయపడకూడదో మీకు తెలీదు. ఫీల్ స్కేర్, కీప్ ప్రైవేట్ థింగ్స్ ఇన్ పబ్లిక్ అండ్ ఎక్స్పోజింగ్. అది మీ బ్రదర్ ఫ్యామిలీ మెంబర్స్ చూస్తే
అది అండి అసలు ప్రైవసీ. ఇది కాదు. తను ఎక్సైట్మెంట్తో మిమ్మల్ని చూడాలని అవన్నీ ఆలోచించలేదు. మీరు మనీ కోసం సబ్స్క్రైబర్స్ కావాలి, కానీ వాళ్ళు మీకు నచ్చినట్టు ఉండాలి అంతేగా అంట. ఈ కమెంట్ ఆవిడ పెట్టింది. ఫస్ట్ ఆఫ్ ఆల్ 7:30 అంటే ఈవిడికి డే అనుకుంటా, నాకు అర్థం కావట్లేదు. ఉంటే మార్నింగ్ 7:30 ఉంటుంది, లేకపోతే లేట్ ఈవినింగ్ 7:30 ఉంటుంది. ఈ డే 7:30 ఏంటో నాకు అర్థం కాలేదు. ఆవిడ పగలనుకుంటున్నారు పాపం దాన్ని. ఓకే, ఐపీటీ. నెక్స్ట్ వచ్చేసి ప్రైవసీ. ఈవిడ నాకు ప్రైవసీ గురించి ఎక్స్ప్లెయిన్ చేసే బదులు ఆవిడ ఎగ్జాక్ట్ మీనింగ్ ఏంటో తెలుసుకుంటే బాగుంటుందని నా ఒపీనియన్. ప్రైవసీ అంటే ఏంటి? నా కన్సెంట్తో లేకుండా ఎవరైనా నా ఇంటికి వస్తే, కన్సెంట్ అంటే మీలో చాలామందికి తెలిసే ఉంటుంది, ఆవిడకి తెలియదు అనుకుంటా. ఐ జస్ట్ వాంట్ టు ఎక్స్ప్లెయిన్ హర్. నా పర్మిషన్ నేను పెట్టాలనుకుంటే, నేననే కాదు, మీలో ఎవరైనా ఏదన్నా చేయాలనుకుంటే, మీకు నచ్చి మీరు పర్మిషన్ ఇచ్చుకుని ఓకే నేను ఇది చేస్తా అని అనుకుని అది చేస్తే దాది ప్రైవసీ కిందకి రాదు. అంతేకాని ఒక పర్మిషన్ లేకుండా, ఏమీ లేకుండా, నా ఫోటో వేరే వాడి ప్లాట్ఫామ్ మీద ఉన్నా, లేకపోతే నా ఇంటికి నా పర్మిషన్ లేకుండా ఎవడైనా వచ్చినా, నా హస్బెండ్ని నా పర్మిషన్ లేకుండా ఎవడైనా మాట్లాడినా, నా కూతురుతో మాట్లాడినా నా పర్మిషన్ లేకుండా ఒప్పుకోరు. సో దాట్స్ కాల్డ్ ప్రైవసీ. యూ టేక్ పర్మిషన్ ఫస్ట్. నా కన్సెంట్ ఉండి ఎవరైనా ఏదైనా చేస్తే దాన్ని ప్రైవసీ అనరు. సో మీరు ఇప్పుడు చెప్పిన ఈ షార్ట్స్, రీల్స్, కిస్సింగ్, ఇదంతా నా కన్సెంట్తో జరిగింది. అంటే నాకు ఇష్టమయ్యి నేను చేసుకున్న పోస్టింగ్ ఇది. అండ్ ఎస్, దీంతో ఎవరికి ప్రాబ్లం లేదు, ఇంక్లూడింగ్ మై హస్బెండ్, మై మదర్ ఇన్ లా, మై బ్రదర్స్ ఫ్యామిలీ, ఫర్ ఎవ్రీ వన్, బికాస్ ఇట్స్ క్వైట్ కామన్. అండ్ కమింగ్ టు షార్ట్స్లో తప్పేముంది? నాకు ఇప్పటికీ ఈ రోజుకి అర్థం కానిది. ఆ రోజు అన్ని కమెంట్స్ ఆ వీడియోలో ఎందుకు పాస్ ఆన్ చేశారో కూడా నాకు అర్థం కాదు. బ్రో కమాన్, గ్రో అప్. బావిలో కప్పల్లాగా ఉండిపోయి అందులోనే ఉండిపోవాలని చెప్పి చూడకండి. ప్రపంచం మారింది, ప్రపంచంతో పాటు మనం మారితే మనం కూడా బాగుంటాం. ఐ థింక్ ఇండియాలోనే ఇంత రేసిస్టులు అండ్ ఆల్సో బాడీ షేమింగ్ పర్సన్స్ ఉన్నారు. ఐ డోంట్ సీ ఇన్ ఎనీ అదర్ కంట్రీస్, బికాస్ వాళ్ళు అసలు అంతా కంపేర్ చేసుకోరు, వాళ్ళు కమెంట్స్ చేసుకోరు. స్పెషల్లీ బాడీ షేమింగ్ అయితే అస్సలే చేయరు. దే లివ్ అండ్ లెట్ పీపుల్ లివ్ దేర్ లైఫ్స్. సో ఇట్స్ బెటర్ వీ ఆల్సో ఫాలో. మనం బతుకుదాం, హ్యాపీగా ఉందాం. ఎవరి ఇష్టానికి వాళ్ళని వదిలేస్తే అందరూ బాగుంటారు, హ్యాపీగా ఉంటారు. ఎప్పుడు వాడిలా, ఈడలా, వాడలా, వై ఆల్ దీస్ కంప్లైంట్స్? మీరు కామన్ పీపుల్, ఇది మేము యాక్సెప్ట్ చేయలేం, మీరు అన్కామన్, మీరు ఫాస్ట్గా కల్చర్లోకి మూవ్ అయిపోతున్నారు. వాట్ నాన్ సెన్స్ ఇస్ దిస్? మీరు మూవ్ అవ్వకపోతే మూవ్ అవ్వకండి. హూ ఆస్క్డ్ యూ టు నాట్ టు మూవ్? మీకు అలానే ఉండడం ఇష్టం అంటే అలానే ఉండండి, బట్ ఎదుటి మనిషిని యాక్సెప్ట్ కూడా చేయండి. ఒకవేళ ఆడు పాతకాలంగా ఉండడం వాడికి అలానే ఇష్టం అంటే లెట్ హిమ్ లివ్ ద సేమ్ వే హీ వాంటెడ్. అండ్ ఇప్పుడు కొత్త కాలంలోకి మారుతున్నారంటే లెట్ దెమ్ లివ్ దేర్ ఓన్ లైఫ్. ఎనీవే, దీని గురించి ఇంకా మాట్లాడదాం. అండ్ దెన్ కమింగ్ బ్యాక్ టు ద వర్క్. ఈరోజు షూరాక్ అదంతా సదిరేయడం అయిపోయిన తర్వాత నేను ఇక్కడ నర్సరీ మేళాకి వచ్చాను అనమాట. 26th January రోజు. ఈ మేళా ఐమాక్స్ ఉంది కదా, ఐమాక్స్ పక్కనే ఆనుకొని పెట్టారనమాట ఓపెన్ గ్రౌండ్స్లో. నేను ఎవ్రీ ఇయర్ ఇది వెళ్తాను, మ్యాక్సిమం వెళ్తాను. ఇయర్లీ ట్వైస్ పెడతారనుకుంటా ఇది, ఐఎమ్ నాట్ ష్యూర్, బట్ పెట్టినప్పుడు అయితే వెళ్తానమాట. మెయిన్గా ఈ నర్సరీ మేళాకి నేను వెళ్ళేది మొక్కల గురించి కాదు. మొక్కలు మనకి నార్మల్గా నర్సరీస్లో కూడా దొరికేస్తున్నాయి, ఎక్కడ కావాలంటే అక్కడ. ఈ గార్డెన్ డేకర్ అసలు ఎంత క్యూట్గా ఉంటాయో ఇక్కడ. మీనియేచర్స్ దగ్గర నుంచి పెద్ద పెద్ద విల్లాస్లో పెట్టుకునే గార్డెన్ వరకు మొత్తం చాలా చాలా క్యూట్గా ఉంటాయి. సో నేను ఎక్కువ వీడియోస్ తీయలేదు అక్కడ. అండ్ ఎస్, అక్కడ కూడా మన స్వీట్ సబ్స్క్రైబర్స్ని ముగ్గురిని కలిసాను. ఐ వాజ్ వెరీ వెరీ హ్యాపీ. అండ్ ఇంటికి వచ్చేసరికి ఆల్మోస్ట్ అరౌండ్ 7 అయింది. ఏమేమి తీసుకొచ్చానో చూపిస్తాను మీకు. మొక్కలు నేను ఎక్కువ తెచ్చుకోలేదు, బికాస్ నా దగ్గర ఉన్నాయి అండ్ అక్కడ నాకు పెద్దగా వెరైటీస్ అయితే ఏం కనిపించలేదు. సో రోజ్మేరీ ప్లాంట్ ఒకటి తెచ్చుకున్నా, ఇక్కడ నాకు నర్సరీలో దొరకలేదని చెప్పి. అండ్ ఒక సక్యులెంట్ తెచ్చుకున్నా, 100 రూపీస్ పడినాయి. అండ్ నెక్స్ట్ ఈ టెరకోటా అగరబత్తి స్టాండ్ ఒకటి తెచ్చుకున్నాను అనమాట. నేను లాస్ట్ టైం వెళ్ళినప్పుడు కూడా తీసుకొచ్చా, అది ఎందుకో మోహన్ మీద కోపం వచ్చి ఇసిరేస్తే పగిలిపోయింది. అండ్ చిన్న గణపతి బొమ్మ తీసుకొచ్చాను. అండ్ లాస్ట్ టైం ఒక షార్ట్లో మీరు అందరూ అడిగారు కదా ఆ పింక్ది ఏంటి అని చెప్పి, అట్స్ ఫర్టిలైజర్ అనమాట. ఇచ్చారు, బట్ అది ఎంతగా పనిచేస్తున్నట్టు నాకు అనిపించలేదు. వాటర్లో పెరిగే మొక్కలకి వేయమని చెప్పి, బట్ నాకు అదంతా ఎఫెక్టివ్ అనిపించలేదు.
అండ్ ఈ చిన్న మినియేచర్స్ తీసుకున్నా. అండ్ ఈ చిన్న షో పీస్ లాగా లైక్ క్యాండిల్ హోల్డర్ లాగా యూజ్ చేయొచ్చు, డూప్ హోల్డర్ లాగా యూజ్ చేయొచ్చు అని చెప్పి తీసుకున్నాను అనమాట. చాలా క్యూట్గా అనిపించింది అది నాకు. అండ్ దెన్ ద మెయిన్ అట్రాక్టివ్స్ ఆఫ్ మై న్యూ గార్డెన్ నౌ, ఇది వచ్చేసి బర్డ్ అండ్ స్వాన్ తీసుకున్నాను అనమాట. అవి గాలికి అలా ఎగురుతూ ఉంటే వాటి వింగ్స్ అసలు ఎంత అందంగా ఉన్నాయో. ఇవి నాకు 250కి ఇచ్చాడనమాట. చాలా క్యూట్గా అనిపించింది. అండ్ ఒక ఇల్లు కూడా తీసుకున్నాను టెరాకోటాది, ఒక హట్ లాగా ఉండి, అది కూడా చాలా బాగుండింది. దట్ వాజ్ అరౌండ్ 120 రూపీసో 130 రూపీసో. అండ్ అగరబత్తి స్టాండ్ వచ్చేసి 75 రూపీస్ పడింది. అండ్ చిన్న గణపతి ఉంది కదా, అది 30 ఆర్ 40 రూపీస్ పడింది అనమాట. అండ్ మొక్కలు చెప్పాను కదా, ఒకటి 100 రూపీస్, ఒకటి 150 రూపీస్ అలా పడ్డాయి. ఈ టెరాకోటాది అయితే నాకు ఇల్లు భలే నచ్చింది. దీనిలో ఇంకా ఏదైనా క్రియేటివ్గా చేయాలి, పెట్టాలి అని అనిపించింది అనమాట నాకు. బట్ నౌ యాజ్ ఆఫ్ నౌ ఇందులో ఒక సిరీస్ లైట్ ఉంటాయి కదా, సిరీస్ లైట్ కాదు, దాన్ని ఏమంటారు, ఫెరీ లైట్స్, ఫెరీ లైట్స్ని వినాయకుడిని అలా పెట్టాను. క్యూట్ అనిపించింది నాకైతే. అండ్ హాలిడే అలా అయిందనమాట. మండే రోజు, ట్యూస్డే యాజ్ యూజువల్ బ్యాక్ టు వర్క్ అండ్ బ్యాక్ టు రొటీన్. ఇట్స్ ట్యూస్డే మార్నింగ్ అరౌండ్ 6:30 అవుతుంది. సో ఐ ఆమ్ హియర్ ఇన్ ద కిచెన్ టు ప్రిపేర్ ద లంచ్ బాక్సెస్, మార్నింగ్ బ్రేక్ఫాస్ట్. ఇంకా ఇప్పటి నుంచి హడావిడి మొదలు. సో ముందు రోజు నైటే అన్నీ సోక్ చేసి పెట్టుకున్నాను అనమాట, నెక్స్ట్ డే ఏం చేయాలి అని చెప్పి. అండ్ మీ అందరికీ తెలుసు నేను వెయిట్ లాస్ జర్నీలో ఉన్నాను. సో ఈ వీక్లో నేను 1 kg తగ్గాను అనమాట. సో ఈ మండే ట్యూస్డే నుంచి సెకండ్ వీక్ స్టార్ట్ అవుతుంది. సో లేట్గా పోస్ట్ చేస్తున్నాను కొన్ని వీడియోస్, డే 1 డే 2 సిరీస్, వాట్ ఐ ఈట్ ఇన్ ఏ డేవి, బికాజ్ నాకు టైం దొరకట్లేదు ఎడిట్ చేయడానికి. అండ్ వేరే కంటెంట్ కూడా ఉంటుంది కాబట్టి సైమల్టేనియస్గా పోస్ట్ చేయడానికి ట్రై చేస్తున్నాను అనమాట. ఓకే, ఈరోజు మెనూ వచ్చేసి ఫర్ డీటాక్స్ నేనైతే మేథీ వాటర్ తీసుకుంటున్నాను ఎంటీ స్టమక్ మీద. అండ్ లంచ్కి వచ్చేసి ఈ చనా సలాడ్ చేస్తున్నాను. ఇది అలసందలు అంటాం కదా, అలసందలు తెల్ల శనగలు 2 నైటే నానపెట్టుకున్నాను. అది ఇప్పుడు ప్రెషర్ కుక్ చేస్తున్నాను అనమాట. దీంతో సలాడ్ చేస్తాను, క్యాప్సికము, టోఫు అవన్నీ వేసి. అండ్ రైస్ వచ్చేసి స్పినాచ్ రైస్, వీక్లీ వన్స్ ఆర్ ట్వైస్ వైట్ రైస్ ఆర్ బ్రౌన్ రైస్ తీసుకుంటున్నాను, కినోవా కాకుండా. సో ఈరోజు వైట్ రైస్ డే అనమాట. సో వైట్ రైస్ కాకుండా స్పినాచ్ రైస్ చేస్తున్నాను, అదే పాలక్ రైస్, కొంచెం డిఫరెంట్ వేలో కార్న్ పాలక్ వేసి. అండ్ దెన్ ఫర్ ద బ్రేక్ఫాస్ట్ ఇట్స్ గోయింగ్ టు బి బాయిల్డ్ ఎగ్ అండ్ క్యారెట్ దోశ అనమాట. సో మార్నింగ్ ఫైబర్ ఇంటేక్తో స్టార్ట్ చేస్తే ఇట్ వుడ్ బి మచ్ బెటర్. మన గ్లూకోజ్ లెవెల్స్ అనేవి ఫ్లక్చువేట్ అవ్వకుండా ఉంటాయి. అండ్ మెయిన్లీ ఫైబర్ అండ్ ప్రోటీన్ ఇంటేక్ మన వెయిట్ లాస్ జర్నీలో చాలా హెల్ప్ అవుతాయి అన్నమాట. మజిల్ అనేది ఫామ్ అవుతుంది, ఫ్యాట్ అనేది ఈజీగా లూజ్ అవుతుంది. సో నేను ఈ జర్నీలో చాలానే నేర్చుకుంటున్నాను మెల్లమెల్లగా. అసలు ఎగ్జాక్ట్గా క్యాలరీ కౌంట్స్ ఎలా చేస్తారు, మన బాడీకి ఎంత ఫ్యాట్ తీసుకోవాలి, అసలు ఎలా రైట్ వేలో తినాలి, ఇవన్నీ. సో నేను అవన్నీ షార్ట్స్లో డాక్యుమెంట్ చేయడానికి అండ్ ఆల్సో పోను వీడియోస్లో చెప్పడానికి ట్రై చేస్తాను. అండ్ ఎస్, లెట్ అస్ కమ్ బ్యాక్ టు ద సేమ్ టాపిక్ మనం ఫస్ట్లో మాట్లాడుకుంది. మీ ఎవరికైనా ఇది బోర్ కొడుతుంది అని అంటే ప్లీజ్ స్కిప్ ద వీడియో. బట్ నాకైతే ఇది అడ్రస్ చేయాలి అని అనిపించింది అనమాట, అందుకని చెప్తున్నా. బికాజ్ కమెంట్ బాక్స్ ఫ్రీగా ఉంది కదా అని చెప్పి ఏ కమెంట్స్ పడితే ఆ కమెంట్స్ పెట్టకూడదు కదండి. దట్స్ ద మెయిన్ మోటివ్ ఆఫ్ దిస్. ఓకే, ఆవిడ ఇంకో మాట కూడా అన్నారనమాట, అది చాలా హర్టింగ్ అనిపించింది. మీకు మనీ ఎర్న్ చేయడానికి అయితే సబ్స్క్రైబర్స్ కావాలి, కానీ సబ్స్క్రైబర్స్ మీకు నచ్చినట్టు ఉండాలి అని చెప్పి. ఇది నేను సీరియస్గా తీసుకోవాలో, ఆవిడ ఫూలిష్నెస్ అనుకోవాలో, ఆవిడ మీద జాలి పడాలో నాకైతే నిజంగా అర్థం కాలేదు. ఇప్పుడు మీరందరూ నా ఛానల్ సబ్స్క్రైబర్స్, జెన్యూన్ సబ్స్క్రైబర్స్. ఓకే, అదే ఒకవేళ నేను ఒక 10 నెలలు, ఒక 3-4 నెలలు అట్లీస్ట్ కంటెంట్ చేయడం ఆపేసాను అనుకోండి, మీరు మా ఛానల్కి అలానే సబ్స్క్రైబ్ చేసుకొని ఉంటారా? అలానే ఇది వరకు చూపించిన ఇంట్రెస్ట్ అలానే చూపిస్తారా? లేదు కదా. సో మీరు ఎప్పుడు ఒక ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుంటారు, నా ఛానల్ అని కాదు, ఎనీ అదర్ యూట్యూబ్ ఛానల్, ఎనీ అదర్ ప్లాట్ఫామ్ మీరు ఎప్పుడు ఫాలోవర్ అవుతారు, ఎప్పుడు సబ్స్క్రైబర్ అవుతారు? మీకు మనస్ఫూర్తిగా కంటెంట్ నచ్చితే, మీకు అందులో ఏదన్నా కొంచెమైనా ఉపయోగపడుతుంది అని మీకు అనిపిస్తే, మీ టైం వేస్ట్ అవ్వట్లేదు ఈ వీడియో చూడడం వల్ల అని మీకు అనిపిస్తే, అప్పుడు యూ విల్ సబ్స్క్రైబ్ టు ద ఛానల్ అండ్ వాచ్ ద వీడియోస్ వెరీ రెగ్యులర్లీ. సో అదంతా మీకు నచ్చాలి అని అంటే దాని వెనకాల
యూట్యూబర్స్ చేసే తపన ఎంత ఉంటుంది, ఎంత వర్క్ ఉంటుంది. సో మీకు బెస్ట్ కంటెంట్ ఇస్తేనే కదండి మీరు ఫాలో అయ్యి సబ్స్క్రైబ్ చేస్తారు. సో ఇక్కడ మనీ ఎర్నింగ్ అనేది నా కంటెంట్ వల్ల వస్తుంది. నా కంటెంట్ మీకు నచ్చి మీరు చూడడం వల్ల నాకు మనీ వస్తుంది. అది కూడా కుప్పలు తెప్పలుగా నాకు ఒళ్ళో వచ్చి పడిపోవు. ఏదో నేను జస్ట్ ఇలా కూర్చుంటే ఏమీ కంటెంట్ చేయకుండా ఉంటే, మీకు నచ్చకుండా ఉంటే ఎంతమంది కొన్ని క్రోర్స్ ఆఫ్ ఛానల్స్ ఉన్నాయి అండ్ ఎంతమంది ఈరోజు వరకు సక్సీడ్ అయ్యారు అండ్ ఎంతమందికి డబ్బులు వస్తున్నాయి దీనిలోంచి. ఒక బేసిక్ రీసెర్చ్ చేస్తే అర్థమైపోతుంది యూట్యూబర్గా ఉండడం అనేది ఎంత కష్టమో. ఓకే, ఇట్స్ నాట్ అన్ ఈజీ జాబ్. ఈ వీడియోనే చూడండి, ఎన్ని రకాల కెమెరా యాంగిల్స్ ఇందులో ఉంటాయో, ఎంత కంటెంట్ని తీసుకురావడానికి ట్రై చేస్తానో, క్లారిటీ, ద వాయిస్ ఓవర్, ఎవ్రీథింగ్ ఐ ట్రై మై బెస్ట్ టు డూ ఇట్ సో దట్ ఐ కెన్ గివ్ యూ సమ్ ఆర్ గుడ్ ఎంటర్టైన్మెంట్ ఫర్ యూ గైస్ అండ్ ఐ ఎర్న్ సమ్ మనీ అని చెప్పి. సో ఇట్స్ నాట్ ఎన్ ఈజీ జాబ్. డబ్బులు ఊరికే రావు. మా గుండు లలిత బ్రాండ్ గుండు అన్న చెప్పినట్టు డబ్బులు ఊరికే రావు, కష్టపడితేనే వస్తాయి. అర్థమవుతుందా? సో యూ కాంట్ జస్ట్ సింప్లీ సే సబ్స్క్రైబర్స్ వల్ల మీకు డబ్బులు వచ్చేస్తున్నాయి అని చెప్పి. ఏందా గోలా? అండ్ నెక్స్ట్ ఇంకొక పాయింట్, సబ్స్క్రైబర్స్ మీకు నచ్చినట్టు ఉండాలా? ఏందండి ఇది? అసలు సెన్స్ ఉందా? సబ్స్క్రైబర్స్ నచ్చినట్టు ఉండడం ఏంటి? ఇప్పుడు ఈ 50,000 సబ్స్క్రైబర్స్లో అసలు వాళ్ళు ఎవరు ఏంటి అనేది నాకు తెలీదు. నాకు నచ్చినట్టు మీరు ఉండండి అని చెప్పి నేను ఎలా చెప్తానండి? సెన్స్, మేక్ సమ్ సెన్స్ బిఫోర్ యూ కమెంట్ సంథింగ్. ఓ మై గాడ్, నాకు కొంచెం కంట్రోల్ అవ్వట్లేదు. ఐఎమ్ సారీ ఇఫ్ ఐఎమ్ స్పీకింగ్ సంథింగ్ రాంగ్, బట్ ఎస్ ఐ వాంటెడ్ టు అడ్రస్ దిస్. అండ్ ఇప్పటికీ నేను అదే చెప్తున్నా, సబ్స్క్రైబర్ ఇంటికి వచ్చారు అంటే అది వాళ్ళకి నా మీద ఉన్న చాలా అభిమానం, అది నాకు అర్థమవుతుంది. బట్ వచ్చిన పద్ధతి కరెక్ట్ కాదు అని నేను అంటున్నా. ఒక్కసారి మా వాచ్మెన్ దగ్గర ఆగి ఒకసారి ఇలా ఒకసారి అడిగి ఉంటే నాకు చాలా చాలా హ్యాపీగా ఫీల్ అయ్యేదాన్ని. ఐ వుడ్ హ్యావ్, అసలు ఆ టెన్షనే నాకు ఉండకపోయేది. ఓకే, ఇలా నాకు సబ్స్క్రైబర్స్ మేము ఒకళ్ళనొకళ్ళు ఇప్పటి వరకు చూసుకోలేదు. నాకు ఫ్రెండ్స్ అయిన వాళ్ళు 3-4 ఉన్నారు. అందులో 2 ది బెస్ట్, తేజస్వి. దిస్ గర్ల్ ఈవెన్ హ్యాస్ మై నంబర్, నేను ఇచ్చాను. తను ఎంత మోటివేట్ చేస్తుంది అంటే నన్ను సీరియస్లీ, అన్ని వీడియోస్లో చూస్తుంది, కామెంట్స్ చేస్తుంది, డైరెక్ట్గా నాకు ఇన్స్టాలో డిఎం చేసేది, నేను డల్గా ఉన్నప్పుడు తను నన్ను మోటివేట్ చేసేది. సో షీ హాస్ బికమ్ అ వెరీ వెరీ బెస్ట్ ఫ్రెండ్ ఆఫ్ మైండ్, వేర్ ఐ డింట్ ఈవెన్ సీ హర్ టిల్ టుడే. మేమిద్దరం డైరెక్ట్గా 1-1 మేము మాట్లాడుకోలేదు, కలవలేదు. బట్ నేను ఎంత నమ్మానంటే తనని, ఐ గేవ్ మై పర్సనల్ మొబైల్ నంబర్ అండ్ తను ఈరోజు నా ఇంటికి వచ్చుంటే అసలు నేను సర్ప్రైజ్గా ఫీల్ అయ్యేదాన్నే కాదు. బికాజ్ ఆ ర్యాపో మా ఇద్దరికి ఉండింది. అండ్ నెక్స్ట్ వచ్చేసి స్వాతి. ఈ స్వాతి కూడా అంతే, అసలు ఎంత మంచిగా మాట్లాడుతుందో ఈమె నాతో. షీ విల్ డిఎం మీ ఇన్స్టాగ్రామ్లో. తిన దగ్గర నా నెంబర్ లేదు, బట్ ఇన్స్టాగ్రామ్ నుంచి అప్పుడప్పుడు పాటలు రికార్డ్ చేసి పంపిస్తూ ఉంటుంది. ఇలాంటి వాళ్ళతో చాట్ చేసినప్పుడు చాలా బాగా అనిపిస్తుంది. అండ్ ఇన్స్టాగ్రామ్లో మ్యాక్సిమం 90% నేను రిప్లైస్ ఇవ్వడానికి ట్రై చేస్తా, మెసేజ్ చేసిన ప్రతి ఒక్కరికి. బికాజ్ ఐ మీన్ ఇట్. మీరు నా కోసము, నన్ను అభిమానిస్తూ నా కోసం నాకు మెసేజ్ చేస్తున్నారు మీ టైంని కేటాయించి అని చెప్పి, డెఫినెట్లీ నాకు పర్సనల్గా ఎవరైతే మెసేజ్ చేస్తారో వాళ్ళందరికీ నేను రిప్లై ఇస్తాను. అంతేగాని నాకు ఏమీ హేట్రేట్ లేదు ఎవరి మీద. నేను ఆ మూమెంట్ నేను ఇలా టెన్షన్ పడ్డాను, ఇది అవ్వకుండా ఉండుంటే బాగుండు అనేదే నేను అడ్రస్ చేశాను, సో దట్ ఇది రిపీట్ అవ్వకుండా ఉంటుందని. అండ్ ఆ అమ్మాయి మా ఇంటికి వచ్చినప్పుడు కూడా ఐ వాజ్ వెరీ వెరీ పొలైట్. నేను హార్ష్గా అస్సలు అనలేదు. నేను ఇబ్బంది పడ్డా కూడా నేను ఎంత పొలైట్గా ఉండగలగాలో అంత పొలైట్గా ఉన్నాను. నార్మల్గా నాకు యాంగర్ ఇష్యూస్ ఉన్నాయి. నిజంగా నేను కోపం తెచ్చుకుని ఒక మాట అనడం నాకు పెద్ద పనేమీ కాదు. బట్ నేను ఒక సెకండ్ ఆలోచించాను కాబట్టి పొలైట్గా బిహేవ్ చేశాను అనమాట. సో ఇట్స్ నాట్ ఈజీ. ఇట్స్ ఎ వెరీ వెరీ సెన్సిటివ్ మ్యాటర్. నేను ఎదుటి మనిషిని హర్ట్ చేయకూడదు, అలా అని చెప్పి నేను సర్ప్రైజ్గా ఫీల్ అవ్వకుండా కూడా ఉండకూడదు. బికాజ్ ఇవాళ రోజున ఒక అమ్మాయి ఈజీగానే అడ్రస్ ట్రేస్ చేసింది అంటే నేను ఎంతగా నార్మల్గా సోషల్ మీడియాలో ఉన్నాను, ఎంత ఎక్స్పోజ్ నా అడ్రస్ని కానీ ఇది కానీ ఎంత ఓపెన్గా పెట్టేశాను అనేది నేను చాలా రియలైజ్ అయ్యాను అనమాట. సో లెట్స్ ఎండ్ దిస్ టాపిక్ హియర్. అండ్ ఎవరికైనా, నాకనే కాదు, మీలో ఎవరైనా వేరే వాళ్ళ కమెంట్స్కి, వీడియోస్కి కమెంట్స్ చేస్తున్నారు అని అంటే పాజిటివ్ కాకుండా నెగిటివ్ వేలో ఒక్కసారి ఆలోచించండి. ఇట్స్ నాట్ ఓన్లీ అబౌట్ యూట్యూబ్, ఇట్స్ ఆల్సో ఇన్ యువర్ పర్సనల్ లైఫ్ యాజ్ వెల్. ఒలిచేస్తున్నావా? ఎన్ని ఒలిచావు చూపి. అన్ని ఒలిచావా? సూపర్ నానా.
ఓకే, నౌ లెట్స్ కమ్ బ్యాక్ టు అవర్ రెగ్యులర్ వర్క్. అదేంటి అంటే ఆల్మోస్ట్ అయిపోయింది. సలాడ్ కూడా చేసేసాను అనమాట. సలాడ్లో నేను క్యాప్సికమ్, బెల్ పెప్పర్స్ వేసాను, లైక్ రెడ్ అండ్ ఎల్లో బెల్ పెప్పర్స్ వేసాను, శనగలు వేసాను ఉడకపెట్టినవి, ఆనియన్స్ అండ్ ఆల్సో కొంచెం కీరా కూడా యాడ్ చేశాను అనమాట. దానిలో కొంచెం సాల్ట్ అండ్ సీజనింగ్స్ వేసేసి దాన్ని ఎండ్ చేసేసాను. నెక్స్ట్ స్పినాచ్ రైస్కి నేను రైస్ సపరేట్గా బాయిల్ చేసుకున్నా, సో దట్ లిక్స్టాక్ కూడా ఈజీగా బాక్స్ ప్యాక్ చేసేయచ్చు అని చెప్పి స్పినాచ్ని బాయిల్ చేసుకుని అందులో బాగా గ్రైండ్ చేసుకున్నాను అనమాట. గ్రైండ్ చేసుకున్న తర్వాత కార్న్ వేసి కొంచెం ఆయిల్, ఎక్కువ ఆయిల్ వేయలేదు, 1 టేబుల్ స్పూన్ ఆయిల్లో కార్న్ వేసి అవి బాగా ఫ్రై అయిన తర్వాత ఇది స్పినాచ్ పేస్ట్ కూడా వేసేసి అందులో సాల్ట్ వేసి అది కొంచెం దగ్గర పడుతుంది అన్నప్పుడు రైస్ అందులో వేసేస్తాను అనమాట. సో దట్ ఇది తినడానికి చాలా బాగుంటుంది, కలర్ఫుల్గా ఉంటుంది అండ్ ఆల్సో హెల్తీ. ఇష్టం ఉన్న వాళ్ళు కొంచెం లెమన్ కూడా యాడ్ చేసుకోవచ్చు స్పినాచ్లో. అండ్ సలాడ్ ఈజ్ ఆల్సో వన్ ఆఫ్ ద బెస్ట్ థింగ్. సో ఇదేంటంటే నాకు మెయిన్గా నా డైటీషియన్ చెప్పింది, ప్లేట్లో ఎన్ని రకాల కూరగాయలు వేసుకుని తినగలిగితే అన్ని రకాలు తినండి, రైస్ని రెడ్యూస్ చేయండి, పోర్షన్ కంట్రోల్ చేయండి అండ్ కూరలు ఎక్కువ పెట్టుకొని తినండి. కూరలు ఇన్ ద సెన్స్ ఎక్కువ మసాలాలు ఉన్నవి, ఉప్పు కారం బాగా దంచిపెట్టినవి కాదు, బట్ ఎస్ ఇలా స్టీమ్ చేసిన వెజిటేబుల్స్ కానీ ఆర్ ఎల్స్ మనం మంచిగా సీజనింగ్ చేసుకున్న వెజిటేబుల్స్, రా వెజిటేబుల్స్ లైక్ కీరా, క్యారెట్, ఆనియన్స్ ఇట్లాంటివి వేసుకుని సలాడ్స్ ఎక్కువ ఉండి రైస్ క్వాంటిటీ తక్కువ ఉంటే వెయిట్ లాస్లో తొందరగా రిజల్ట్ ఉంటుంది అండ్ మజిల్ ఫామ్ అవ్వడం అండ్ హెల్త్ కూడా లైక్ కాన్స్టిపేషన్ ప్రాబ్లం ఉన్నా కూడా ఎనీ అదర్ ప్రాబ్లం, ఫైబర్ కంటెంట్ అనేది మనం ఎక్కువ తింటున్నాం కాబట్టి బాగుంటుంది అని చెప్పి. అండ్ లిక్షితాకి సైమల్టేనియస్గా నేను ఆలూ ఫ్రై చేసా. అది ఇలాంటి కలర్ఫుల్ రైస్లు ఏవి తినదు, అంత ఇష్టపడదు. షీఈ్ అ వెరీ 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 చూజీ ఈటర్ అనమాట. అండ్ బ్రేక్ఫాస్ట్కి ఈ రోజు నుంచి అంటే కొంచెం దోశ, ఇడ్లీ ప్రిఫర్ చేస్తున్నాం, బట్ స్ట్రిక్ట్లీ నో పీనట్ చట్నీ, పల్లీ చట్నీ అనేది తినట్లేదు అనమాట. బికాజ్ అది వెరీ హెవీ క్యాలరీస్, నన్ను కంప్లీట్గా అవాయిడ్ చేయమని చెప్పారు. బికాజ్ ఇట్ టేక్స్ లాట్స్ ఆఫ్ టైమ్ ఫర్ మీ టు డైజెస్ట్ దట్ అంట. ఇట్స్ ఎ కైండ్ ఆఫ్ అ ఫుడ్ అలర్జిటిక్ లాగా కూడా ఉంటుంది, మీ డైజెస్టివ్ సిస్టమ్కి మంచిది కాదు అన్నారు. సో దోశలు అలా ప్లెయిన్గా తినలేం కాబట్టి అండ్ వేరే చట్నీస్ చేసే అంత టైం ఎక్కువ ఉండదు కాబట్టి నేను వాటిని కూడా మార్నింగ్ ఫస్ట్ మీల్ ఉంటుంది కాబట్టి ఫైబర్ కంటెంట్తోనే తినడానికి ట్రై చేస్తున్నాను. మోస్ట్లీ లైక్ మార్నింగ్లో ఫైబర్ అండ్ ప్రోటీన్ కంటెంట్ ఎక్కువ ఉంటుందన్నమాట, ఫ్యాట్స్ తక్కువ ఉంటాయి. సో దాని మీద మంచిగా క్యారెట్స్ వేస్తే ఫైబర్ వస్తుంది అండ్ పొడి, ఏదన్నా పొడి లైక్ ఫ్లాక్స్ సీడ్స్ పొడి కానీ మునగాకు పొడి కానీ ఇది ఏదన్నా మంచిగా స్ప్రింకిల్ చేసేస్తాను అనమాట. అండ్ బాయిల్డ్ ఎగ్స్ 3 or 4 బాయిల్డ్ ఎగ్ వైట్స్తో తింటా, ఆర్ సమ్టైమ్స్ ఇట్ ఈస్ ఆల్సో విత్ ద యాక్. మోహన్కి అయితే ఆల్మోస్ట్ సేమ్ ఇస్తాను, బట్ క్వాంటిటీ కొంచెం పెంచుతున్నాను ఆయనకి, బికాజ్ ఆయనకి మజిల్ ఫామ్ అవ్వడం అనేది చాలా ఇంపార్టెంట్. అండ్ మేము వర్కౌట్స్ ఎక్కువ చేస్తున్నాం, లైక్ స్ట్రెంగ్త్ వర్కౌట్స్ చేస్తున్నాం అనమాట, వెయిట్ లిఫ్టింగ్ ఇట్లాంటివి. కార్డియో ఎక్కువ చేయట్లేదు. కార్డియో ఎక్కువ చేస్తుంటే తొందరగానే క్యాలరీస్ బర్న్ అవుతున్నాయి కానీ బాడీ అంతా అలిసిపోయినట్టు అయిపోతుంది అనమాట. వెంటనే ఇంకా జిమ్ నుంచి రాగానే నిద్ర వచ్చినట్టు అనిపించడము, బాడీ అంతా విసుగ్గా ఉండడం ఇలా ఉంటుంది. అదే స్ట్రెంగ్త్ ఎక్సర్సైజెస్ అయితే యూ డోంట్ ఫీల్ దాట్ బ్యాడ్, క్యాలరీస్ బర్న్ అవుతాయి, మంచి మజిల్ కూడా ఫామ్ అవుతుంది, బాడీ మంచి షేప్లోకి వస్తుంది. సో నాకు ఇదే సజెస్ట్ చేశారనమాట, స్ట్రెంగ్త్ ఎక్సర్సైజెస్ చేయమని చెప్పి. సో స్ట్రెంగ్త్ ఎక్సర్సైజెస్ చేసినప్పుడు ఫ్యాట్ లూజ్ అవ్వడానికి అండ్ మజిల్ ఫామ్ అవ్వడానికి ప్రోటీన్ ఇంటేక్ అనేది చాలా ఇంపార్టెంట్. సో అలా మనము బ్యాలెన్స్ చేసుకుంటూ మీల్స్ అనేవి తినాలి అని చెప్పి చెప్పారు నా డైటీషియన్ నాకైతే. మధ్యలో మోహన్కి అయితే ఇపిగామియా యోగట్ ఉంటుంది కదా, అది కూడా ఇస్తాను. ఏదన్నా ఫ్రూట్స్తో టాపింగ్ చేసి లైక్ ప్రొమోగ్రెనేట్ కానీ, స్ట్రాబెరీస్ కానీ, గ్రేప్స్ కానీ అలా ఏదన్నా ఒక ఫ్రూట్ కాంబినేషన్తో ఇపిగామియా కూడా తింటామన్నమాట. సో యా, దట్స్ హౌ ఇట్ యూజువలీ గోస్. మా మార్నింగ్ ఇలా ఉంటుంది. సో హెల్దీ ఈటింగ్ అండ్ హెల్దీ లివింగ్లోకి స్టార్ట్ చేసి ఆల్మోస్ట్ 2 weeks అయింది. ఇట్స్ బీయింగ్ రియలీ రియలీ గ్రేట్ జర్నీ సో ఫార్. అండ్ ఇలానే కంటిన్యూ చేద్దామని కూడా అనుకుంటున్నా. అండ్ త్వరలో నా విజన్ బోర్డ్లో రాసుకున్నట్టు ఆ వెయిట్ లాస్ జర్నీ మీద ఒక పెద్ద టిక్ పెడితే ఐ విల్ బి ద మోస్ట్ హ్యాపీయెస్ట్ పర్సన్ ఇన్ ద వరల్డ్ అనమాట. సో వీళ్ళిద్దరూ ఆఫీస్ అండ్ స్కూల్
స్కూల్కి వెళ్ళిపోయిన తర్వాత నేను కొంచెం పీస్ఫుల్గా బ్రేక్ఫాస్ట్ తిని ఆ తర్వాత ఇంట్లో పని చేసి లైక్ కిచెన్ అంతా క్లీన్ చేసేసి ఇల్లంతా క్లీన్ చేసేసి అప్పుడు జిమ్కి వెళ్తాను. సో బ్రేక్ఫాస్ట్కి జిమ్కి ఆల్మోస్ట్ హాఫ్ అన్ అవర్ 40 minutes ఆఫ్ గ్యాప్ ఉంటుంది కాబట్టి నాకు అది ఈజీగా డైజెస్ట్ అవుతుంది అండ్ వర్కౌట్ కూడా బాగా చేయగలుగుతున్నాను అనమాట. అండ్ వర్క్కి అరౌండ్ 11:30-12కి లాగిన్ అయ్యి నైట్ 9 వరకు చేయాల్సి వస్తుంది. సో యా, నేను చెప్పిందంతా మీరు గుర్తుపెట్టుకుంటారని చెప్పి అనుకుంటున్నా. దట్ వీ లివ్ అండ్ లెట్ అదర్స్ లివ్ ఇన్ అ వెరీ పాజిటివ్ వే. ఈ మాటతో ఈ వీడియో ఇంతటితో సమాప్తం. సీ యూ ఆల్ ఆన్ ద నెక్స్ట్ వీడియో రియలీ వెరీ సూన్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ టిల్ దెన్. బాయ్.